ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శవాలుగా వేలాటం చూసినప్పుడు ఆ కళ్ళు నాలుక చచ్చిపోయాను సార్. చూడండి, మీరు సాయం చేస్తానంటే మొత్తం అంతా మార్చి చూపిస్తాను. దానికోసం నా ప్రాణం పోయినా నాకు వెంట్రుకతో సమానం సార్. ఇలా చేసి చూపిస్తాను. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి చట్టం ప్రకారం ఏం చేసినా సరే. అని గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్టుకు పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను. ఇంకో 2 రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు. ఇట్రా ఏం చెప్పు అన్న దీని అంతటి కారణం ఇదేనట. కేసు పెట్టింది కూడా ఇదేనట. ఇప్పుడే మన కుర్రోళ్ళు ఫోటో పంపించారు. దీన్ని ఏం చేద్దామని. ఏరా ఓ పోరిని మేనేజ్ చేయలేరా? పురోహితుని పిలిచిలాగా బిడిచిపో పరా. భవానీ, అన్నిటికన్నా ముఖ్యంగా